సార్ కోజ్గి మాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. మున్పటి టైంకి ఒక పాప ఒక బాబు, నాకు ఒక పాప సార్. మేము 5 మంది ఉంటాం సార్. మాకు ఇంత ఇబ్బంది ఉంది సార్. ఏమన్నా కూలీ నాలి చేసుకొని తిందామంటే కూడా ఆయన ఇంట్లో దక్కని పెడతారు. మాటి గొడవని పెడతాడు. సార్ దగ్గరనే వచ్చి న్యాయం జరుగుతుందేమనుకున్నా. గోల్కొండకి వెళ్ళిన ఆడ కూడా పోనీయలేరు సార్ వాళ్ళు. కొడంగల్ కూడా పట్టించుకునలేరు. లేరమ్మా అని చెప్పిండు కానిస్టేబుల్ సార్. ఇంకా ఇక్కడ నేను పెద్దమ్మ గుడికి వచ్చిన బంజారీకి, ఆడ కూడా లేదంటే జూబ్లీలో ఉంటారని అంటే ఆడికి వెళ్ళిన సార్. ఒక ఆయన వేరే ఆయనని మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి సార్ కలవలేదు, తిరుపతి రెడ్డి సార్ కూడా కలవలేదు సార్. మాకు కలవాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా సార్, తల్లిదండ్రుల నుంచి భర్త నుంచి సార్. మాకు కొడుకు మీద చేసి సార్ మహేష్ మీద 4 ఎకరాలు 5 గుంటలు పట్ట చేసి ఇచ్చిండు. ఇంకా లింగే నాయకు 1 ఎకరా అమ్మిండు. ఇప్పుడు లింగే నాయకు కూడా దాంట్లో కూడా నాకు వాట వెళ్ళలేదు సార్. ఎందుకంటే దొంగ పట్ట చేసి ఇచ్చిండు సార్. మా పంతి కొడుకు దాంట్లో కూడా దొంగ పట్ట సార్. ఆయన వేజీ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు దాంట్లో 7 ఎకరాలున్నారు, దాంట్లో నాకు చర్యలు తీసుకునేది సార్. దాంట్లో నాకు న్యాయం జరగాలి. అందరు మాట్లాడారు సార్. 2 సార్లు సార్. ఇప్పుడు ఏమన్నారు అయితారమ్మా అన్నారు. ఇప్పుడేమో ఎస్పీ దగ్గరికి వెళ్ళని అంటున్నారు. ఎస్పీ దగ్గర వెళ్తే కూడా న్యాయం జరుగుతుందో లేదనుకున్నా. నిన్న కూడా ఒక సార్ చెప్పిండు, పిఐ సార్ అంట. ఆ సార్ చెప్పిండు, అమ్మ నీవు కోజ్కి వెళ్ళు, నేను రఘు సార్కి చెప్తా అన్నాడు. అని అక్కడ న్యాయం జరుగుతుందో లేదన్నట్లు ఈయన నైట్ ఉండి పోదాం అన్నట్లు నైట్ ఈయన ఉండదు సార్. బేగంపేటలో ఈరోజు వచ్చిన సార్. ఇంకా ఇప్పుడు కూడా అవుతుందో లేదన్నట్లు నాకు భయమే ఉంది సార్.